హాయ్ అండి. ఈ వీడియో బ్లాగ్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక సుప్రసిద్ధ రామాలయం గురించి, దాని చరిత్ర గురించి ఈ వీడియో బ్లాగ్లో చూద్దాం. ఇది ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా గొల్లలమామిడాడ అనే గ్రామంలో ఉన్నటువంటి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం అన్నమాట. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు మొదటిసారి మన ఛానల్లో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, ప్రక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోవడం ద్వారా మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో రావడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే మనం తూర్పు గోపురం దగ్గర ఉన్నాం. తూర్పు గోపురం పైకి వెళ్ళేటటువంటి దారిది. ఇదైతే కనుక ఈ ఆలయానికి ఉన్నటువంటి ధ్వజస్తంభం అనమాట. ఇప్పుడు మనం మెట్ల మార్గం ద్వారా ఈ ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేటటువంటి అద్దాల మందిరంలోకి అయితే వెళ్తున్నాం. వీడియో అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఇప్పుడు మనం గొల్లలమామిడాడలో ఉన్నటువంటి కోదండరామస్వామి ఆలయంలో ఉన్నటువంటి ప్రధాన ఆలయ శిఖరం ఎక్కుతున్నాం. దీన్ని గోపురం అని కూడా అంటారు. దీన్ని అద్దాల మందిరం అంటారు ఈ టెంపుల్లో. ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ప్రతిబింబాలు ఒకటి కింద కాదు, ఎక్కువ ప్రతిబింబాల కింద మనకు కనపడడం జరుగుతుంది. గోపురం పైకి వెళ్ళడానికి ఉన్నటువంటి వే ఇది. ఈ స్టెప్స్ మార్గం ద్వారా మళ్ళీ మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలి. ఇది మొదటి అంతస్తులో ఉన్నటువంటి శ్రీరాముల వారు, ఆంజనేయ స్వామి, సీతమ్మ గారు యొక్క చెక్కిన శిల్పాలు. ఇప్పుడు మనం గోపురం నుంచి బయట అవుటర్ సైడ్ వ్యూ చూద్దాం. ఇది గోపురం ఫస్ట్ అంతస్తు నుంచి ఉన్నటువంటి వ్యూ. చూడండి ఇవి ఎంత న్యాచురల్గా ఉన్నాయో. ఇప్పుడు నేనైతే సెకండ్ ఫ్లోర్లో ఉన్నాను. సెకండ్ ఫ్లోర్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి వ్యూస్ని అయితే చూపిస్తున్నాను అనమాట. ప్రస్తుతం ఈ సెకండ్ ఫ్లోర్ నుంచి మీకు ముందున్నటువంటి తూర్పు గోపురాన్ని అయితే చూపిస్తాను. తూర్పు గోపురం హైట్ వచ్చేటప్పటికి 160 అడుగులు. ఇప్పుడు నేను ఉన్నటువంటి ఈ గోపురం హైట్ వచ్చేటప్పటికి 200 అడుగులు. అలాగే ఈ ఆలయాన్ని నిర్మించి 137 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఎంతోమంది భక్తుల ఆదరాభిమానాలు చూరగొన్నది ఈ ఆలయం. ఇది మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి రైట్ సైడ్ ఉన్న బాల్కనీ. అలాగే తూర్పు గోపురం మరోసారి చూడొచ్చు ఇక్కడ నుంచి. ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా న్యాచురల్గా, రియలిస్టిక్గా మనం నిజంగా చూస్తున్నామా అనే విధంగా ఉన్నాయి. చూడండి, మనకు ఇప్పుడు తూర్పు గోపురం అలాగే ఆలయం యొక్క ప్రధాన గోపురం కూడా కనబడతాయి. దిస్ ఇస్ ద బెస్ట్ యాంగిల్. ఇది ఆలయం ప్రధాన గోపురం. మనం ఈ ఆలయం ఎక్కిన తర్వాత పడమట గోపురం నుంచి తూర్పు గోపురం వైపుకు చూస్తూ ఉంటే క్రమేపీ తూర్పు గోపురం పడమట గోపురం కంటే హైట్ తగ్గిపోయి ఉంటుంది. ఈ విషయాన్ని చాలా క్లియర్గా గమనించండి. ఇందులో మీరు ఆలయం యొక్క ప్రధాన గోపురం అలాగే తూర్పు గోపురం రెండింటిని కూడా ఒకేసారి వీక్షించవచ్చు. ఇప్పుడు మరొకసారి మనం 4th ఫ్లోర్ నుంచి ఆలయం ప్రధాన గోపురం అదేవిధంగా తూర్పు గోపురం చూడవచ్చు. ఆలయం యొక్క ప్రధాన గోపురం తూర్పు గోపురం పైన నుంచి చూద్దాం. మనం పూర్తిగా పైకి వచ్చేసాం. ఇప్పుడు ఆలయం మనకంటే చాలా కిందగా ఉంది. అది తూర్పు గోపురం. ఇప్పుడు ఆలయం చివరి అంతస్తులకు చేరుకున్నాం. అది మీరు చూస్తున్నది తూర్పు గోపురం. కింద ఉన్నటువంటిది ఆలయం యొక్క ప్రధాన గోపురం. అక్కడ మీరు చూస్తున్నది ఆలయానికి సంబంధించిన ఉత్సవాలు జరిగే ప్రదేశం, ఖాళీ ప్రదేశం గ్రీన్గా ఉన్నది.
వావ్. 200 అడుగులు ఎత్తున్నటువంటి పడమటి గోపురం నుంచి చూస్తూ ఉంటే ముందున్నటువంటి 160 అడుగులు ఎత్తున్నటువంటి తూర్పు గోపురం హైట్ క్రమేపీ తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనం హైట్కి వెళ్ళే కొద్ది మన ముందు ఏదన్నా కిందకు వచ్చేస్తుంది. అదేవిధంగా మధ్యలో ఉన్నది రాముల వారి ఆలయం అనమాట. అది గర్భగుడి అనమాట. దాని మీద ఉన్నటువంటి టాప్ ఏరియాని మనం మీరు చూడొచ్చు. అలాగే మన ముందున్నటువంటి తూర్పు గోపురం హైట్ తగ్గిపోవడం కూడా మీరు గమనించవచ్చు. ఇప్పుడు చూడండి, 9th ఫ్లోర్లో ఉన్నాం పడమర గోపురానికి. కానీ మన ముందున్నటువంటి తూర్పు గోపురం ఇప్పుడు మనకంటే షార్ట్ అయిపోయింది, చిన్నది అయిపోయింది. అలాగే ప్రధాన ఆలయానికి సంబంధించిన గోపురం అది. రాజమండ్రి మరియు కాకినాడ పట్టణాలకు మధ్యలో ఉంటుంది ఈ గొల్లల మామిడాడ అనే గ్రామం. ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ కోదండరామస్వామి వారి ఆలయం చాలా ప్రత్యేకమైనది. ఇప్పుడైతే మనం ఈ 11 అంతస్తుల ఈ పడమటి గోపురం నుంచి కిందకు వచ్చేసిన తర్వాత తీసిన వీడియో అనమాట. ఈ ఆలయం గురించి, ఈ ఆలయ విశేషాల గురించి ఈవో గారితో మాట్లాడి చూద్దాం. ఒక్కసారి మీకు. శ్రీరామ రామనామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరణమే. శ్రీ కోదండ రామాలయం దేవస్థానం, గొల్లల మామిడాడ, తూర్పుగోదావరి జిల్లా. ఫౌండర్ ట్రస్టీ గొల్లల మామిడాడ. ఈ రామాలయం దేవస్థానం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఓపెన్ చేసి ఉంటుంది. శ్రీ కోదండరామాలయం దేవస్థానాన్ని 1889 సంవత్సరంలో సుబ్బిరెడ్డి గారు, రామిరెడ్డి అన్నతమ్ములు ఇద్దరు కూడా దీనిని నిర్మించడం జరిగింది. అలాగే ఈ టెంపుల్ని 1948 సంవత్సరంలో తూర్పు గోపురాన్ని 160 అడుగుల ఎత్తులో ఇది నిర్మించడం జరిగింది. అలాగే దాని తర్వాత వచ్చి 1956 ద్వారంపూడి ఆదిరెడ్డి గారు 200 అడుగుల ఎత్తులో పశ్చిమ గోపురాన్ని నిర్మించడం జరిగింది 1956 సంవత్సరం. ఇది ప్రతిష్ఠించి 132 సంవత్సరాలు కంప్లీట్ అయి 133వ సంవత్సరం. మీలో ఎవరైనా ఈ ఆలయాన్ని చూడని వారు ఉంటే కనుక మీరు ఎప్పుడైనా రాజమండ్రి లేదా కాకినాడ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ ఆలయాన్ని చూడడానికి అయితే ట్రై చేయండి. ఆలయం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే శ్రీరామనవమి ఆ టైంలోనైతే ఈ ఆలయంలో చాలా ప్రత్యేక పూజలు అయితే జరుగుతాయి. ఎలా అయితే పెళ్లి కొడుకు పెళ్లి చేసేటప్పుడు ఎలా అయితే పసుపు బియ్యం, వినాయకుడి బియ్యం కడతారో అలాగే ఈ ఆలయంలో శ్రీరాముని కళ్యాణం జరిగేటప్పుడు కూడా స్వామివారికి అలాగే వినాయకుని బియ్యం కూడా ఇక్కడ కట్టడం అనేది చాలా ఆనవాయితీ అనమాట. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నది సూర్య దేవాలయం అనమాట. ఇది కూడా ఈ ఆలయానికి ఆపోజిట్లో ఉంటుంది. ఇది కూడా చాలా అతి పురాతన ఆలయం అనమాట. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు, మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టండి.